రైట్, ఇంకా మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రస్తుతం ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత న్యాయమూర్తి అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించిన సమాచారం అందుతుంది. వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత అల్లు అర్జున్ ని నేరుగా నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో కోర్టు ఈ కేసులో అల్లు అర్జున్ పాత్ర ఏంటి, అల్లు అర్జున్ ఎందుకు కోర్టుకి తీసుకొచ్చారు, అతని ఇన్వాల్వ్మెంట్ ఎంత మేరకు ఉంది, సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి అసలు ఘటన ఏంది, దాన్ని ఎవరిని బాధ్యులను చేస్తా ఉన్నారు, ఎవరిని ఈ కేసులో ఇంక్లూడ్ చేశారు, ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఇప్పుడు అల్లు అర్జున్ ని ఈ కేసులో ఏ నిందితుడిగా మెన్షన్ చేశారు అనే దానిపై కూడా కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఆగాయి. ఆర్గ్యుమెంట్స్ అన్ని సాగిన తర్వాత ఇటు అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కూడా తను సినిమాకు చెందినటువంటి హీరో, తన సినిమా వీక్షించడానికి వెళ్తే అల్లు అర్జున్ ని బాధ్యతను చేసి అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాయి. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఈ అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా ఆ విషయాన్ని న్యాయవాదులు, అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. అటు గవర్నమెంట్ తరపున ప్లీడర్ పీపీ కూడా, ఇటు గవర్నమెంట్ తరపున ప్లీడర్ కూడా అల్లు అర్జున్ దాంట్లో బాధ్యుడే, అతను తీసినటువంటి సినిమా కారణంగానే ఈరోజు మహిళ చనిపోవడానికి గల కారణమైంది. అతను ఇంత సడన్ గా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా 50 మంది బౌన్సర్లను పెట్టుకుని సంధ్యా థియేటర్ కి రావడం కారణంగానే ఆ మహిళ చనిపోయింది. ఆ మహిళ ఈరోజు ఇంటి కుటుంబం అంతా కూడా రోడ్డు పైన పడాల్సి వచ్చింది. మహిళ ఇంటి పెద్ద దిక్కు, ఇంట్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు ఉన్నారు. ఒక బాలుడు ఆల్రెడీ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు. దీనికి గల కారణం అల్లు అర్జునే కాబట్టి అల్లు అర్జున్ చనిపోవడానికి గల ప్రధాన సూత్రధారి అతనే ఈ బాధ్యత వహించాలన్నట్టుగా కూడా చిక్కడపల్లి పోలీసులు అతని పైన వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి ఈ రోజు అదుపులోకి తీసుకుని మెడికల్ చెకప్ అనంతరం నాంపల్లి కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించినట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ ని వెంటనే చెంచల్గూడ జైలుకి తరలించాలన్నట్టుగా కూడా కోర్టు ఇప్పటికే ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మెడికల్ చెకప్ పూర్తయింది కాబట్టి అతని హెల్త్ స్టేటస్ కూడా తెలుసుకున్నటువంటి పోలీసులు అతన్ని కోర్టు ఆదేశాల మేరకు మరి కాసేపట్లో నాంపల్లి కోర్టు నుంచి ఇక్కడి నుంచి చెంచల్గూడ జైలుకి తరలించేటువంటి సన్నాహాలు చేస్తా ఉన్నారు. దానికి తగ్గట్టుగా పోలీసులు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఎవరు కూడా అభిమానులు కోలాహలం చేయకుండా ఇప్పుడు అతను కోర్టు ఆధీనంలో ఉన్నాడు. కోర్టు ఇప్పటికే అతను 14 రోజుల రిమాండ్ విధించింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కానీ, చిత్ర యూనిట్ కానీ, కో డైరెక్టర్లు, సినిమా వారు ఎవరు కూడా కలవకుండా నాంపల్లి కోర్టు అంతా కూడా కట్టుదిట్టంగా 4 వైపుల నుంచి కూడా పోలీసులు గట్టి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత భారీ మొత్తంలో అల్లు అర్జున్ అభిమానులంతా ఇక్కడికి చేరుకొని అల్లు అర్జున్ అరెస్ట్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయకూడదు, కోర్టుకి తీసుకెళ్లకూడదు, జైలుకి తీసుకెళ్లకూడదు అంటూ కూడా అభిమానులంతా కూడా ఇక్కడ కోలాహలం చేస్తా ఉన్నారు.